ఐపీఎల్ 2024 17వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. లీగ్ దశ కంప్లీట్ అవడానికి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. 3 టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్ కి అయితే క్వాలిఫై అయ్యాయి. 4th స్పాట్ కోసం 2 టీములు బీభత్సమైన పోరు కోసం అయితే సిద్ధమైపోయాయి. అవే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్. అయితే అందరి చూపు ఆ మ్యాచ్ పైన ఉంది. అసలు జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో. జరిగేది ఫైనల్ కాదు, కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి అయితే నెలకొంది ఈ సమరంపై. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానుల చర్చ అంతా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మ్యాచ్ పైనే. ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్లో మిగిలిన ఏకైక బెర్త్ను సొంతం చేసుకోవాలంటే ఈ 2 జట్లకు గెలుపు తప్పనిసరిగా మారిపోయింది. రన్ రేట్లో వెనకబడ్డ బెంగళూరు మామూలుగా గెలిస్తే అయితే సరిపోదు. ఇంత ఆకర్షణీయమైన మ్యాచ్ పూర్తిగా సాగుతుందా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో బెంగళూరులో వర్షం పడేందుకు 80% అవకాశం ఉందని సమాచారం. నీరు వేగంగా ఇంకిపోయే అత్యుత్తమ వ్యవస్థ కలిగిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం నిలిచాక అరగంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయొచ్చు. కనీసం 5 ఓవర్ల ఆటైనా సాగితే విజేతను నిర్ణయించవచ్చు. అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం ప్లే ఆఫ్ బెర్త్ చెన్నై సొంతం అవుతుంది. 13 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించిన చెన్నై 0.528 నెట్ రన్ రేటుతో ముందుకు వెళ్లాలంటే 1 పాయింట్ లభించినా సరిపోతుంది. బెంగళూరుకి భారీ విజయం తప్పనిసరి. 8 మ్యాచ్ల్లో ఒకే గెలుపుతో ప్లే ఆఫ్ పోటీల్లో లేనట్లు అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా పుంజుకొని వరుసగా 5 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు రన్ రేట్ మాత్రం 0.387తో వెనకపడింది. చెన్నైని అధిగమించి ప్లే ఆఫ్ బెర్త్ సాధించాలంటే మొదట బ్యాటింగ్ చేస్తూ 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్లో ఉండటం బెంగళూరుకి కలిసొచ్చే అంశమని చెప్పుకోవాలి. ప్రస్తుతం లీగ్లో టాప్ స్కోరర్గా విరాట్ కోహ్లీనే ఉన్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 661 రన్స్తో టాప్లో ఉన్నాడు. ఇక రజత్ పటిదార్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. రజత్ పటిదార్, క్యామరన్ గ్రీన్, డూప్లెసిస్లు సత్తా చాటితే లక్ష్యాన్ని అందుకోవడం ఆ జట్టుకు పెద్ద కష్టమైతే కాకపోవచ్చు. మరోవైపు 5 సార్లు ఛాంపియన్ చెన్నైకి ఇంకో కప్పుతో ధోనీకి ఘన వీడ్కోలు పలకాలని కోరుకుంటుంది. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్న నేపథ్యంలో ఫైనల్ చేరాలని చెన్నై పట్టుదలగా ఉంది. వర్షం అంతరాయం లేకపోతే ఈ మ్యాచ్ మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయమని చెప్పుకోవాలి. మరి వరుణ్ ఏం చేస్తాడో చూడాలి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మ్యాచ్ జరిగితే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.